హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఉద్యోగులకు బంపర్ న్యూస్, ఇక రెండింతలు పెరగనున్న జీతాలు, పండగ లాంటి వార్త చెప్పిన కేంద్రం అంటూ అప్డేట్ అయితే వచ్చింది. ఇక దీనికి సంబంధించిన వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎన్నో ఏళ్లుగానో ఎదురు చూస్తున్న 8వ పే కమిషన్పై కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ఇచ్చింది. ఉద్యోగుల శాలరీలు, అలవెన్సులు పెంచేందుకు కొత్త కమిషన్ను ఏర్పాటు చేస్తామని 2025 జనవరి 16వ తారీఖున అనౌన్స్ చేసింది. అయినా ఇప్పటి వరకు పనులు ఇంకా అఫీషియల్గా మొదలు కాలేదు. తాజాగా కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకంపై త్వరలోనే ప్రకటన వస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సంకేతాలిచ్చింది. అయితే పక్కా డేటు ఎప్పుడనేది చెప్పకపోయినా ఈ ప్రాసెస్ మొదలైందన్న హింటు మాత్రం ఇచ్చింది. ఇక 7వ పే కమిషన్ గడువు 2025 డిసెంబర్ 31తో ముగియనుంది. అందుకే అందరి చూపు 8వ పే కమిషన్ పైనే ఉంది. దీనిపై రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా జవాబిచ్చారు. కమిటీని ఫైనల్ చేసే ముందు రక్షణ శాఖ, హోంశాఖ, అలాగనే పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ వంటి కీలక శాఖలతో చర్చిస్తున్నామని తెలిపారు. ఈ మీటింగ్స్ పూర్తయ్యాకే చైర్మన్, సభ్యుల ఎంపికపై అఫీషియల్ నోటిఫికేషన్ వస్తుంది. కేంద్రం నుంచి చాలా రోజులుగా 8వ వేతన సంఘంపై ఎలాంటి జవాబు రాకపోవడంతో ఉద్యోగుల్లో నిరాశ నెలకొంది. అయితే తాజాగా కేంద్రం నుంచి స్పందన రావడంతో వారిలో ఉత్సాహం తారాస్థాయికి చేరింది. ఇక అమలుకు టైం పడుతుందా అంటే, గత రికార్డులు చూస్తే ఏ పే కమిషన్ అయినా రిపోర్టు ఇవ్వటానికి 18 నుంచి 24 నెలల టైం పడుతుంది. ఇక 7వ పే కమిషన్ను 2014 ఫిబ్రవరిలో వేస్తే 2015 నవంబర్లో రిపోర్ట్ అయితే ఇచ్చింది. ఆ సిఫార్సులు 2016 జనవరి నుంచి అమలయ్యాయి. ఇదే లెక్కన చూస్తే 8వ పే కమిషన్ రిపోర్టు 2026 చివరిలో కానీ 2027 మొదట్లో కానీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే కొత్త శాలరీలు జనవరి 2026 నుంచి పెరిగినా చేతికి అందటానికి కొంత ఆలస్యం కావచ్చు. ఇక శాలరీలు బాగా పెరిగే ఛాన్స్. ఇక వచ్చే 8వ పే కమిషన్తో ఉద్యోగులకు పెద్ద బెనిఫిట్స్ అందనున్నాయి. ప్రస్తుతం 18,000 ఉన్న కనీస శాలరీ ఏకంగా 30,000 నుంచి 41,000 మధ్యకు చేరొచ్చు. ఉద్యోగులు, పెన్షనర్ల శాలరీలు 20% నుంచి 35% వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక 2026 నాటికి కరువు భత్యం 70%కి చేరొచ్చు. ఇతర అలవెన్సులు కూడా పెంచనున్నారు. ఇక ప్రభుత్వ ఖజానాపై భారం ఎంత పడుతుందో తెలుసుకుందాము. ఈ జీతాల పెంపుతో ప్రభుత్వ ఖజానాపై సుమారు 2.4 లక్షల కోట్ల నుంచి 3.2 లక్షల కోట్ల వరకు భారం పడవచ్చు. ఇది మన దేశ జీడిపిలో 0.6% నుంచి 0.8%కి సమానం. ఇది తక్కువ టైంలో ప్రభుత్వానికి ఆర్థికంగా కొంచెం భారమనే చెప్పుకోవచ్చు. అయితే ఈ పెంపు కారణంగా ఉద్యోగుల చేతిలో డబ్బులు పెరుగుతాయి. వారి పర్చేంజింగ్ పవర్ కూడా పెరుగుతుంది. తద్వారా మార్కెట్లో కొనుగోళ్లు, సేవింగ్స్ కూడా పెరుగుతాయి. ఇది తిరిగి దేశ ఆర్థిక వ్యవస్థకు మంచి బూస్ట్ ఇస్తుంది.